పెట్టే ప్రసక్తి లేదు. ఈ డ్రామా అంతా బయటకు వస్తుంది. నువ్వు ఏదో చేద్దాం అనుకున్నావు, తిడుతున్నాడు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పడి నాకు తిరుగుతాడు. తలకే ఉందారా మీకు ఏమన్నా? చూస్తే డ్రామా గిట్లాడతారా అని చెప్పి తిడుతున్నాడు. ఇప్పుడు తిట్టు సాధించినట్టు ఇప్పుడు మొత్తం ఉల్టా అయింది, బుమరాంగ్ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు తిడితే ఎలా నువ్వు నీ ఎమ్మెల్యేలను మంత్రులను ఆ డ్రామా మొత్తం స్క్రిప్ట్ రాస్తున్నాని నువ్వే స్క్రిప్ట్ రాస్తేవి. యాక్టింగ్ చేయాలి పాపం, నేర్పాలి సరే నేర్పియాలి. అది గట్టిగా మందాగి చెప్పినట్టు అంతే. వీళ్ళు మందాగి ఉన్నారు, ఆయన మందాగి చెప్పిండు, అర్థం కాలే. ఇప్పుడు అంటాడు బట్టలు ఉరికిస్తారా, బట్టలు ఉరికిస్తారు బిడ్డ. ఇప్పుడు ఉరికిస్తాను మునుగోలు చూడు. నేను ఒక్కొక్క ఓటుతోని ఒక్కొక్కరిని మీ అందరి బట్టలు ఇప్పి ఉరికిస్తారు. రోజు దగ్గర ఉరికిస్తారు, ఓటు ద్వారా ఉరికిస్తారు. నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడండి. ఏం మీకు జరుగుతుంది ఏం కాదు. ప్రజలు తిరగబడే రోజులు మీకు వచ్చినాయి. నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడాలి. బలిపెక్కి మదమెక్కి అహంకారం తలికాకెక్కి ఎవ్వడు పడితే వాడు ఫాల్తు నా కొడుకులందరూ కూడా బీజేపీ నాయకుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, పార్టీ మీద ఇష్టం మాడితే ప్రజలు బట్టలు ఉడికిస్తారు. రాసుకోండి బిడ్డ. నవ్వుడు రుచి సిగ్గుండాల కొంచెమన్నా చూడు. సోషల్ మీడియా చూడు. యూత్, సామాన్య ప్రజలు, మేధావర్గము మీ డ్రామాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఏమో ఫామ్ హౌస్ మీదే నమ్మసండి, కొంచెం అర్థం ఉండాలి. ఫామ్ హౌస్ మీదే ఆరోపణలు మీ మీదే, అక్యూజ్లు మీదే, బాధితులు మీరే, అన్నీ మీరే. కొంచెం అక్కలు ఉండాలి. ఈ దొంగతనంలో డ్రామాలు చేసి అయిపోతున్నారు అయిపోయాయి. దీని ద్వారా మునుగోడుకు భారతీయ జనతా పార్టీకి లైన్ క్లియర్ అయిపోయింది. ముఖ్యమంత్రి తలకా పట్టుకొని ఫామ్ హౌస్లో ఏదో అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎవరైతే ముఖ్యమంత్రి స్క్రిప్ట్ను ఉల్టా చేసిరో వాళ్ళందరూ ముఖ్యమంత్రి తిట్టు సాడేసిండు. ఇప్పుడు వాళ్ళందరూ వినిపించుకున్నట్టు తిడతాడు. ఇప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు, ప్రజలకు తెలుసు. పోలీస్ అధికారులు జాగ్రత్తగా ఉండండి. ఇలా ఏమవుతుంది, మీ బతుకులు బర్బాద్ అవుతుంది. ఇలా మీ లైఫ్ కథను దీంతో రాసిపెట్టుకో. ఇది మేము అటు పడతామైంది. ఇది తప్పకుండా విచారణ జరపాల్సింది. దీని మీద అన్నీ వస్తాయి. అక్కడ 6 గంటలకు 2 ఛానళ్ళు మాట్లాడు, సార్ మాట్లాడిస్తున్నాడు, ముందే రికార్డ్ చేసుడు, దాని తర్వాత దాన్ని ప్లే చేసుడు. మిగతా ఛానల్ చెప్పలే, 2-3 ఛానలే ముందే ప్లే చేసుడు, బీజేపీని బదనాం చేయాలని చూసుడు. ఎవరు బీజేపీ కార్యకర్త? 100 ఫోటోలు లేవండి. ఆ ఫాల్తీ మొత్తం ఉన్న ఫోటోలను ఉన్నాయి. నా ఫోటో కూడా అంటున్నారు కదా, అందరి ఫోటోలనే అంటారా? ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్త? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా, టీఆర్ఎస్ఆ, బీజేపీ? ఇంకా స్వామీజీలో కూడా మీరు రీసెర్చ్ చేస్తే కొంచెం అక్కలు ఉండాలి. మొత్తం హిందూ సమాజం అంతా బదనామవుతుంది వాళ్ళ. అంటే స్వామీజీ మీద, సాధు సంతుల మీద నమ్మకం లేకుండా ఉండేటువంటి చేసేటువంటి కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్క్రిప్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గపు ఆలోచన. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నిన కుట్రలో భాగం ఇది. హిందూ సమాజం క్షమించే గుర్తుంచుకో బిడ్డని. హిందూ సమాజం క్షమించే గుర్తుంచుకో బిడ్డని. 100 సార్లు ఇప్పటికి ఇన్నిసార్లు బొంద పెట్టాను నేను. నీ రాజకీయ సమాధి చేస్తా, రాసిపెట్టుకో. రాజకీయ సమాధి పక్కా జరుగుతుంది నీకు. ధర్మం వట్టిన పోదు. ధర్మానికి అవమానం జరిగితే ఊరికేనే పోదు, రాసిపెట్టుకో. పాపం బండే రోజు వస్తుంది. అది మునుగోడు ఎన్నికల తర్వాత నీకు రాజకీయ సమాధి కాకపోతున్న విషయం గుర్తుంచుకో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.